నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 111లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. వైల్స్ట్. వైల్స్ట్‌ని తెలుగులో అప్పుడే లేదా సమయంలో అని అంటాం. He smiled whilst talking. He smiled whilst talking. మాట్లాడుతున్నప్పుడు అతను నవ్వాడు. She listened whilst cooking. She listened whilst cooking. వంట చేస్తూ ఆమె విన్నది. వెబ్సైట్. వెబ్సైట్ని తెలుగులో వెబ్సైట్ అని అంటాం. I created a new website. I created a new website. నేను కొత్త వెబ్సైట్ నిర్మించాను. Visit our website. Visit our website. మా వెబ్సైట్ను సందర్శించండి. వారెంట్. వారెంట్ని తెలుగులో వారెంట్ అని అంటాం. The police issued a warrant. The police issued a warrant. పోలీస్ వారెంట్ జారీ చేసింది. There is no warrant for him. There is no warrant for him. అతనికి వారెంట్ లేదు. వెడ్డింగ్. వెడ్డింగ్ని తెలుగులో వివాహం అని అంటాం. The wedding was beautiful. The wedding was beautiful. వివాహం చాలా అందంగా జరిగింది. We attended the wedding. We attended the wedding. మేము వివాహానికి హాజరయ్యాము. విప్. విప్ని తెలుగులో కొరడా లేదా బలంగా కొట్టడం అని అంటాం. He whipped the cream. He whipped the cream. అతను క్రీమ్ను బాగా గిలికాడు. The horse was whipped. The horse was whipped. గుర్రాన్ని కొరడాతో కొట్టారు. వీట్. వీట్ని తెలుగులో గోధుమలు అని అంటాం. వీట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ బ్రెడ్. వీట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ బ్రెడ్. గోధుమలతో బ్రెడ్ తయారు చేస్తారు. వీట్ ఈజ్ హెల్దీ ఫర్ ద బాడీ. వీట్ ఈజ్ హెల్దీ ఫర్ ద బాడీ. గోధుమలు శరీరానికి ఆరోగ్యకరం. వెన్ ఎవర్. వెన్ ఎవర్ని తెలుగులో ఎప్పుడైనా అని అంటాం. కమ్ వెన్ ఎవర్ యు వాంట్. కమ్ వెన్ ఎవర్ యు వాంట్. నువ్వు ఎప్పుడైనా రావచ్చు. కాల్ మీ వెన్ ఎవర్ యు నీడ్ హెల్ప్. కాల్ మీ వెన్ ఎవర్ యు నీడ్ హెల్ప్. నీకు సహాయం కావాలంటే ఎప్పుడైనా కాల్ చేయి. ఎమర్జింగ్. ఎమర్జింగ్ని తెలుగులో వృద్ధి చెందుతున్న లేదా ఎదుగుతున్న అని అంటాం. ఇండియా ఈజ్ అన్ ఎమర్జింగ్ ఎకనామీ. ఇండియా ఈజ్ అన్ ఎమర్జింగ్ ఎకనామీ. భారత్ ఎదుగుతున్న ఆర్థిక దేశం. షీ ఈజ్ అన్ ఎమర్జింగ్ ఆర్టిస్ట్. షీ ఈజ్ అన్ ఎమర్జింగ్ ఆర్టిస్ట్. ఆమె ఎదుగుతున్న కళాకారిణి. హూ ఎవర్. హూ ఎవర్ని తెలుగులో ఎవరైతే అని అంటాం. హూ ఎవర్ విన్స్ గెట్స్ ద ప్రైజ్. హూ ఎవర్ విన్స్ గెట్స్ ద ప్రైజ్. ఎవరైతే గెలుస్తారో వారికి బహుమతి. ఓపెన్ ద డోర్ ఫర్ హూ ఎవర్ కమ్స్. ఓపెన్ ద డోర్ ఫర్ హూ ఎవర్ కమ్స్. ఎవరు వచ్చినా వారికి తలుపు తీయి. విడ్త్. విడ్త్ని తెలుగులో వెడల్పు అని అంటాం. ద విడ్త్ ఆఫ్ ద టేబుల్ ఈజ్ లార్జ్. ద విడ్త్ ఆఫ్ ద టేబుల్ ఈజ్ లార్జ్. ఈ టేబుల్ వెడల్పు ఎక్కువ. మెజర్ ద విడ్త్ ఆఫ్ ద డోర్. మెజర్ ద విడ్త్ ఆఫ్ ద డోర్. తలుపు వెడల్పు కొలువు.
వైడ్ స్ప్రెడ్. వైడ్ స్ప్రెడ్ని తెలుగులో విస్తృతంగా అని అంటాం. ద న్యూస్ బికేమ్ వైడ్ స్ప్రెడ్. ద న్యూస్ బికేమ్ వైడ్ స్ప్రెడ్. ఆ వార్త విస్తృతంగా వ్యాపించింది. ద డిసీజ్ ఈజ్ వైడ్ స్ప్రెడ్. ద డిసీజ్ ఈజ్ వైడ్ స్ప్రెడ్. ఆ వ్యాధి విస్తృతంగా ఉంది. ఏ. ఏని తెలుగులో అవును అని అంటాం. ఏ ఐ కెన్ డూ ఇట్. ఏ ఐ కెన్ డూ ఇట్. అవును నేను చేయగలను. ఏ ఐ అగ్రీ. ఏ ఐ అగ్రీ. అవును నేను అంగీకరిస్తున్నాను. విల్లింగ్. విల్లింగ్ని తెలుగులో సిద్ధంగా అని అంటాం. ఐ యామ్ విల్లింగ్ టు హెల్ప్. ఐ యామ్ విల్లింగ్ టు హెల్ప్. నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. షీ ఈజ్ విల్లింగ్ టు జాయిన్. షీ ఈజ్ విల్లింగ్ టు జాయిన్. ఆమె చేరడానికి సిద్ధంగా ఉంది. విండి. విండీని తెలుగులో గాలిగా అని అంటాం. ఇట్ ఈస్ విండీ అవుట్ సైడ్. ఇట్ ఈస్ విండీ అవుట్ సైడ్. బయట గాలిగా ఉంది. ద వెదర్ ఈజ్ వెరీ విండీ టుడే. ద వెదర్ ఈజ్ వెరీ విండీ టుడే. ఈరోజు వాతావరణం చాలా గాలిగా ఉంది. వూల్. వూల్ని తెలుగులో వూలు అని అంటాం. దిస్ స్వెటర్ ఈజ్ మేడ్ ఆఫ్ వూల్. దిస్ స్వెటర్ ఈజ్ మేడ్ ఆఫ్ వూల్. ఈ స్వెటర్ వూలుతో తయారైంది. వూల్ కీప్స్ యూ వార్మ్. వూల్ కీప్స్ యూ వార్మ్. వూలు మనల్ని వెచ్చగా ఉంచుతుంది. వితిన్. వితిన్ని తెలుగులో లోపల అని అంటాం. కమ్ వితిన్ 10 minutes. కమ్ వితిన్ 10 minutes. 10 నిమిషాల్లో లోపలికి రా. ఫినిష్ ద వర్క్ వితిన్ ఎ డే. ఫినిష్ ద వర్క్ వితిన్ ఎ డే. ఒక రోజు లోపల పని పూర్తి చేయి. వర్కర్. వర్కర్ని తెలుగులో కార్మికుడు అని అంటాం. ద వర్కర్ రిపేర్డ్ ద మిషన్. ద వర్కర్ రిపేర్డ్ ద మిషన్. కార్మికుడు యంత్రాన్ని బాగు చేశాడు. వర్కర్స్ ఆర్ ఆన్ స్ట్రైక్. వర్కర్స్ ఆర్ ఆన్ స్ట్రైక్. కార్మికులు సమ్మె చేస్తున్నారు. సైంటిఫిక్. సైంటిఫిక్ని తెలుగులో విజ్ఞాన సంబంధ అని అంటాం. హీ గేవ్ ఏ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. హీ గేవ్ ఏ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. అతను విజ్ఞాన సంబంధ వివరణ ఇచ్చాడు. దిస్ ఈజ్ ఎ సైంటిఫిక్ మెథడ్. దిస్ ఈజ్ ఏ సైంటిఫిక్ మెథడ్. ఇది విజ్ఞాన సంబంధ పద్ధతి. సెయింట్. సెయింట్ని తెలుగులో సాధువు లేదా సన్యాసి అని అంటాం. హీ లివ్డ్ లైక్ ఏ సెయింట్. హీ లివ్డ్ లైక్ ఏ సెయింట్. ఆయన ఒక సాధువులా జీవించాడు. దే రెస్పెక్ట్ ద సెయింట్. దే రెస్పెక్ట్ ద సెయింట్. వారు సాధువును గౌరవిస్తారు. రో. రోని తెలుగులో వరుస అని అంటాం. వి సాట్ ఇన్ ద ఫస్ట్ రో. వి సాట్ ఇన్ ద ఫస్ట్ రో. మేము మొదటి వరుసలో కూర్చున్నాం. ద చైర్స్ ఆర్ ఇన్ ఏ రో. ద చైర్స్ ఆర్ ఇన్ ఏ రో. కుర్చీలు వరుసగా ఉన్నాయి. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.